హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? హలో హలో గైస్. హాయ్ గైస్. హాయ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఉన్నాం. చాలా 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 బాగున్నాం. బాగాలేకపోతే ఫేస్ వాష్ ఆడుకొని వచ్చండి, వాళ్ళు మంచి నీట్గా ఉంటారు. ఏంటంటే మళ్ళీసారి చెప్పు. మంచిగా లేకపోతే మీరు ఫేస్ వాష్ కడుక్కొని రండి, మంచిగా ఉంటారు. లిస్టిప్ మంచిగా ఫోటో తీసుకొని రమ్మండి, మంచిగా ఉంటుంది. చూడండి నా ఫేస్. ఫేస్ కడుక్కోవాలి, చూడండి. నువ్వు ఫేస్ వాష్ చేసుకోవాలి కాదు, వాష్ చేసుకోవాలి. వాష్ కడుక్కొని రండి అయితే. ఆల్రెడీ కడిగినావు కదా. సో గైస్, ఈరోజు వీడియోలో వచ్చేసి నా స్కిన్ కేర్ రొటీన్ చెప్పబోతున్నా అని అదంటది అనమాట. సో నాది కాదు, ఆ స్కిన్ కేర్ రొటీన్ ఏదో చేస్తా అంటే చెయ్యి అని చెప్పేసి అన్నాం అనమాట. అందరూ చాలా మంది నన్ను అడుగుతున్నారు చేయండి అక్క అని చెప్పి. సో గైస్, ఇప్పుడు నేను నా స్కిన్ కేర్ ఏముంది, ఈయన కాదు. ఈయన స్కిన్ కేర్ ఏముండని ఏది ఊతాడు అదన్నమాట. స్కిన్ కేర్ ఇంకా హెయిర్ రెండు నేను ఏం వాడుతున్నా చెప్తా. ఇంకొకటి గైస్, అందరి స్కిన్కి అది యూజ్ అవుతుందా లేదా, అందరి స్కిన్కి పడుతుందా లేదా అనేది నాకు తెలియదు. నాకైతే మంచిగా ఉంది, నాకు మంచి రిజల్ట్ ఇచ్చింది కాబట్టి నేను ఆ ప్రోడక్ట్స్ చెప్తా. అండ్ ఇంకోటి, ఇది ప్రమోషన్ కాదు, నేను వాడేటి ఒరిజినల్ ప్రోడక్ట్స్ నేను చెప్పేది. నేను ఎక్కువ ఆర్డర్ పెడతా, ఏం కొనుక్కున్నా, ఏంది హెయిర్, బాడీ, స్కిన్, ఫేస్ అన్నీ చెప్దాం అనుకుంటున్నాను. ఇట్లా టోటల్ కంప్లీట్ హెయిర్కి స్కిన్కి సంబంధించింది అనమాట. అండ్ ఈయన విధోరక్షణ చేస్తున్నాడు. ఈయన స్కిన్కి అది ఏం పట్టింపు ఉంటుంది, నేను పెడితే మాత్రం వచ్చి నేను కూడా పెట్టుకుంటా అంటాడు. అర్థమైందా? సో అంటే నీ స్కిన్ కి ఏం పెట్టుకోకపోయినా ఇంత మంచిగా ఉంటుంది, ఆబ్వియస్ గా వాడితే ఇంకా బాగుంటుంది. అదే ఆయన బాగుంటుంది, ఎట్లా బాగుంటుంది కదా, అందుకే నేను అన్ని వాడతాను. మరి ఈయన ఎందుకు వాడుతున్నా చెప్పు. నేను కొనుక్కుంటా, ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటా, అంత తొందరగా ఎత్తుడు ఈయన. నమ్మకండి గైస్. సో ఆల్రెడీ ఇప్పుడు నేను ఫేస్ కి సీరం పెట్టుకుని, ఈయన కూడా పెట్టుకున్నాడు చూడండి. ఏదో అట్లా కొంచెం స్మూత్ అవుతామని చెప్పేసి అనుకున్నాను. సో గైస్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అవి ఏంటి ఏందనేది అదే చెప్తుంది. సో మనం పొద్దున్న లేచినాక ఏం చేస్తాం ఫస్ట్ చెప్పండి. వేస్తాం, కళ్ళు తెరుస్తాం. సో పొద్దున్న లేచి బ్రష్ చేస్తాం. బ్రష్ చేసి సో మనం పొద్దున్న లేచినాక బ్రష్ చేస్తాం. బ్రష్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు స్కిన్ కేర్ రొటీన్ కదా, సో స్టార్టింగ్ నుంచి చెప్తా. స్నానం ఎత్తాం కదా, సో ఫస్ట్ అకౌంట్ స్టార్ట్ అవుతా అంటే ఫేస్ వాష్ ఇంకా బాడీ వాష్ అనమాట. సో చూపిస్తా, తీసుకొస్తాగండి, నేను వాడుతున్నా. చలో తిప్పేసి పెట్టుకుందాం. బేసిక్ గా నేను చెప్పినా కదా, ఇప్పుడు వాళ్ళిద్దరు సో అయితే బాడీ వాష్ వచ్చేసి అనమాట. ఇది లక్స్ అలోవేరాది, చూడండి కనిపిస్తుందా. ఇందులో ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఫ్లేవర్స్ అంటే అదే వెనీలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ అవి కదా, ప్లమ్, అలోవేరా అట్లా ఉంటాయి అనమాట. ఇది రోజ్ అండ్ అలోవేరాది లక్స్ది. ఇది నేను ఎలా ఆర్డర్ పెట్టినది, నైకా కదా, నైకాలో ఆర్డర్ చేసుకున్నా. ఇది బాడీ వాష్ అనమాట, ఇది బాడీ మొత్తము. అండ్ ఫేస్ వాష్ వచ్చేసి ఇది మినిమాలిస్ట్. నవ్వుతాడు మినిమాలిస్ట్ అన్నప్పుడు నవ్వుతాడు. సో ఇది తీరా యాప్ ఉంటుంది, దాని నుంచి ఆర్డర్ పెట్టుకున్నా. ఇది తొందర అయిపోతుంది గాయస్ మాకు, ఎందుకంటే పొద్దున మొహం కడుతాము, నైట్ మొహం కడుక్కుంటాం కదా పడుకుంటప్పుడు. సో అందుకే తొందర అయిపోతుంది. దానిలో మావాడు కచ్చ రాకుతాడు ఎక్కువ పెట్టి. సో ఇప్పుడు దాని వల్ల యూజ్ ఏంటిది, అది ఎందుకు యూజ్ చేయాలి, సోప్స్ ఎందుకు యూజ్ చేయాలి? ఇది నేను సోప్స్ ఎందుకు వాడము అంటే, సోప్స్ అన్ని ఆల్మోస్ట్ డ్రై సోప్సే ఉంటాయి. ఇక మంచి సోప్ అంటే డవ్ ఉంటుంది, కానీ డవ్ అంతా నాకు ఎందుకు ఫేస్ అంతా ఆయిల్ అయినట్టు అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఫేస్ వాష్ ఫస్ట్లో నేను హిమాలయ ఫేస్ వాష్ వాడుతుండే, నీమ్ది. అది బాగుండేది, కాకపోతే ఇప్పుడు అది మానేసిన. ఇంకా ఇప్పుడు ఇది మినిమలిస్ట్ వాడుతున్నా. ఇది దగ్గర ఇది 3వ బాటిల్, అంటే 3 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పటికి తొందర అయిపోతుంది, కానీ మంచిగా ఉంటుంది. ఫేస్ ఎట్లా అంటే చిన్న పింపుల్స్ అట్లా ఏమన్నా పోతాయి. సో ఇది అన్నమాట బాడీకి. ఇది ఒక్క నిమిషం మంచిగా వస్తుంది, రోల్ ఫ్లేవర్. ఒక్క నిమిషం, ఇది ఎందుకు పట్టుకొని వచ్చింది, ఏంటి రెడ్డు అది? సరే నీదేంటి చెప్పు. మొన్న నువ్వు ఆల్రెడీ చేసినావు కదా వీడియో. ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే, మమ్మీ ఏం చేస్తే అది కూడా అదే చేయాలి, అదే పట్టుకొని బాటిల్ పట్టుకొని తిరుగుతా. బాడీ వాష్ తీసుకొస్తాను, ఈమె బాడీ వాష్ చూపిస్తాను. ఇప్పుడు అందులోకి రా అంటుంది, అమ్మకి అందరు రమ్మని చెప్తాను. ఈమె ఆల్రెడీ స్కిన్ కేర్ చేసిన గాయస్, ఎవరైనా వీడియో చేసిన వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటే యూజ్ అవుతుంది. సో ఈమె ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి, అన్ని డుగ్గు ఆఫీషియల్ అని ఉంటుంది. ఆమె ఛానల్ ఉంది డుగ్గు స్కిన్ కేర్. ఆమె చేతిలో పట్టుకుంది ఆ బాడీ లోషన్, అది వస్తే పెట్టిపో తీసుకుంటా. సో నెక్స్ట్ ఇప్పుడు అయితే ఇంకా హెయిర్కి ఏం పెడతామని చాలా మంది అడుగుతారు. హెయిర్కి ఏంటంటే నార్మల్ హెయిర్ కాదు నాది, కెరటిన్ హెయిర్. కెరటిన్ ఎట్లా అంటే 3 monthsకి ఒకసారి చేయించుకోవాలి. చాలా మంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు.
నేను 3 monthsకి ఒకసారి కాకుండా 4 months 5 months అట్లా వేయించుకుంటా, ఒక్కొక్కసారి 3 monthsకి ఒకసారి వేయించుకుంటా అనమాట. ఆ 3 monthsకి ఒకసారి వేసుకున్నప్పుడు నాకు బొక్క పెడుతుంది, కొన్ని డబ్బులు బొక్క పెడుతుంది, ఒక 3 నెలలకు వస్తే 4 నెలలకు వస్తే బొక్క పెడతా అంటది. ఇప్పుడు అది కూడా నేను చెప్పుకోవాలి కదా, దాని స్కిన్ కేర్ హెయిర్ కేర్ అని రొటీన్ చేసినప్పుడు నేను కూడా చెప్పుకోవాలి కదా. 3 monthsకి ఒకసారి కెరిటిన్ ఉంటుంది కదా, 3 months ఒకసారి. నేను చెప్తా గైస్, ఫస్ట్ లేడీస్కి ఎట్లా సరే ఓకే, లేడీస్కి బట్టలు ఎక్కువ కావాలి, జుట్టు ఎక్కువ పెంచుకుంటారు కాబట్టి జుట్టుకి ఫేస్లకి కంపారిజన్ కాదు బిడ్డ, ఎవరిది వాళ్ళకి బాగా చెప్తాను. యాజ్ బాయ్స్కి ఎట్లుంటుంది అంటే మాకు ఏముంటుంది, కటింగ్ చేసేసుకొని మా అయితే కొంచెం హెయిర్ కలర్ వేసుకొని సెట్ అయితే సెట్ అంటే నేను ఒప్పుకుంటా, గర్ల్స్కి ఇవన్నీ బాగుంటాయి. కానీ 3 monthsకి ఒకసారి కెరిటిన్, దానికి మళ్ళీ కండిషనర్స్, షాంపూలు అని ఇంత ఉంటది కాబట్టి పెట్టుకుంటాం. మీ బొచ్చుకి ఏంటిది, అయినా ఈ బొచ్చుకు కూడా చాలా మంది పెట్టేటోళ్ళు ఉన్నారు. సో గైస్ నేను మీకు ఇప్పుడు చెప్పిన, నేను కెరటిన్ చేయించుకున్నా కాబట్టి ఇప్పుడు చేసిన బ్రో ఉంటాడు కదా శాలరీలో, బ్రో సజెస్ట్ చేస్తాడు. ఇప్పుడు కెరటిన్ మనం ఎంచుకున్నప్పుడు దానికి సంబంధించిన షాంపూ, మాస్క్లు ఇవి వాడాలి. సో నాకు ఇవి సజెస్ట్ చేసాడు అనమాట. ఇది బ్రిలియర్ షాంపూ గైస్, ఇది ఈ షాంపూ ఉన్న ఇంకా దీని తర్వాత పెట్టుకుని మాస్క్ ఇది. సో ఇది అయిపోతుంది అని ముందే ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాను. నేను అయిపోయే ముందే పెట్టుకుంటాను, ఎందుకంటే ఇవి ఎక్కువ దొరకవు, అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటాయి మాక్సిమం. సో ఇవేమో అమెజాన్లో దొరికినాయి, అన్న ఒక దగ్గర కూడా దొరకవు, అన్న ఒక చోటు ఉండవు. సో ఇదేమో అమెజాన్లో దొరికింది, ఇదేమో నైకాలు తీసుకున్నా. అయితే ఏంటంటే ఈ షాంపూ నేనంటే కెరటిన్ హెయిర్ కాబట్టి పెట్టుకుంటా, ఈయనకి ఏం అవసరం చెప్పి ఈయన కూడా పెట్టుకుంటాడు. ఇది అందుకే ఇది అయిపోతుంది బాటిల్ తెలుసా. నేను వీక్లీ 3 times పెట్టుకుంటా, సరిపోదు. మాస్క్ అయితే తొందర అయిపోతుంది. ఇది 120 grams ఉంటుంది, ఉన్నదే గింతంతా. సో గైస్ ఇంకొకటి ఏంటంటే ఇది ఉంది కదా, ఇది హెవీ మాయిశ్చరైజింగ్ మాస్క్ అని, ఇలా డాండ్రఫ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది. కాకపోతే నేను ఇది వాడతాను, ఎందుకంటే నాకు ఇది సజెస్ట్ చేసేది కాబట్టి. అండ్ ఇది ఎట్లా వాడాలంటే ఫస్ట్ షాంపూ పెట్టుకుంటాం కదా, షాంపూ పెట్టుకొని వాటర్ పోసుకొని హెయిర్ అంతా వాష్ చేసుకున్న తర్వాత ఇంకో ఈ మాస్క్ పెట్టుకొని ఒక 10 minutes కానీ 5 minutes కానీ అట్లనే కూర్చుంటా వాష్రూమ్లో. దాని తర్వాత మొత్తం కడుక్కుంటా. సో హెడ్ బాత్ అయిపోతుంది. వచ్చిన తర్వాత హెయిర్ డ్రైయర్తోనే హెయిర్ అంతా డ్రై చేసుకొని సీరం అప్లై చేస్తా. ఆ సీరం కూడా ఈ బ్రిలియర్దే, కాకపోతే అది క్లాసిక్ సీరం, క్లాసిక్ హెయిర్ సీరం అని ఉంటుంది. అది కూడా ఎక్కువ దొరకది, మేబీ అమెజాన్లో. ఇంకొకటి గైస్ తీరా అని ఒక యాప్ ఉంటుంది, TIRA అని. ఆ తీరా యాప్లో దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి అందులో. సో ఇంట్లో ఎక్కడ దొరకకపోతే అలా పెట్టుకుంటా అనమాట. సో ఈ 3 హెయిర్కి ఇంతకు మించి నేను ఏం పెట్టాను అంతే. కాకపోతే ఈయన వాడుతుంటే సీరం చూపించలేదా, చూపిస్తుంది. సరే ఇప్పుడు వాడుతుండు అని అన్నందుకు మీకు ఒకటి చెప్తా గైస్. సరే అది ఎట్లా వాడాలో తెలియాలి కదా ఫస్ట్, అది కూడా చెప్తాను. ఒక్క నిమిషం. సో గైస్ ఇది ఫస్ట్ మంత్ లో తీసుకున్న తర్వాత ఏం చేసింది, ఇక్కడ ఒకటి ప్రెస్ అని వస్తుంది, ఇట్లా ప్రెస్ చేస్తే ఎన్నో బాటిల్ ఇప్పటికి ఫిఫ్త్ సిక్స్త్ నాకు కాదు. సో ఈ బాటిల్ ఇక్కడ వచ్చి క్యాప్ వచ్చిన తర్వాత ఫస్ట్ బాటిల్ అప్పుడు అనుకుంటా నేను అడిగిన, అరే భలే ఉంది బాటిల్. సో ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా వెనకెళ్ళి కూడా వెక్తా అని, అరే అట్లా నేను చెప్తా. ఇగో ఇక్కడ ఇట్లా ప్రెస్ బటన్ ఉంది కదా, ఇగో ఇట్లా వస్తాను, ఇట్లా పైకి లేచిందట, ఇలా హోల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం పోసుకోవాలి. ఇది మొన్న నేను కనిపెట్టిండు నాకు. ఇన్ని రోజులకి ఇట్లా మొత్తం ఓపెన్ చేసుకుని డబ్బాతో ఇట్లా పోసుకున్నాను. అయితే నిన్నేమో నాకు చెప్పింది, బాత్రూంలో పిలిచి మరి ఇట్లా ఓపెన్ చేసి ఇది ఇట్లా వాడాలని చెప్పిండు. ఈయనకి తెలియదు, ముందుగా అనుకున్నామని ఓవర్ యాక్షన్. నెక్స్ట్ డే అంటే నీకు తెలుసా ఇట్లా ఉందని అంటే ఎవరు ఆఫీస్కి ఒప్పుకోరు. అంటే దీన్ని ఎట్లా తీస్తాను, నాకు తీయడానికి కొంచెం కష్టం అవుతుంది కదా అన్నప్పుడు ఏముంది ఇట్లా వస్తానికి ఇట్లా కూడా ఎక్కాలన్నారు. అమ్మాయి దీనికి కూడా తెలియదు అనుకుని చెప్పిన. లేదు ఇప్పుడు దాని దగ్గర నీ దగ్గరకు వచ్చి నీకు ఇట్లా తీయచ్చు తెలుసా, నాకు తెలుసు ఇది వాడతాను నాకు తెలియదు అని చెప్పేసి కవర్ చేసుకుని తర్వాత అమ్మా నువ్వు కూడా ఇజ్జత్ పోలేని అనుకుంటావు. కృష్ణ అట్లుంటారు అన్నమాట. నమ్మకండి గైస్. సో గైస్ చూడండి, బ్రిలియర్ షాంపూ, ఇంకా హెయిర్ మాస్క్ అండ్ ఇంకా సీరమ్. ఇది క్లాసిక్ సీరమ్. ఇది ఏంది, ఇది హెవీ మాయిశ్చరైజింగ్. ఇదేమో ఇది కూడా అది హెవీ మాయిశ్చరైజింగ్ షాంపూ అనమాట. నైకా, అమెజాన్, మింత్రా, పర్పుల్, టిగిరా ఇవన్నిట్లో దొరుకుతాయి అనమాట. సో ఇది జుట్టుకి అయిపోయింది, ఫేస్కి ఇంకా బాడీకి అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా యూజ్ చేసేటి చెప్తాను. లోషన్స్ అవి స్నానం తర్వాత పెట్టుకోవాల్సిన ఏంటి, లోషన్స్, సన్ స్క్రీన్ అవి కదా, అవి చెప్తాను. సో గైస్ ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి ఆ రూమ్లో పెట్టేసి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద అద్దం ఉండగా మనం ఆ రూమ్లోకి అయితే పోయి రెడీ కాము. సో నేను ఊకే ఆ రూమ్లోకి పోయి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి అద్దం దగ్గర రెడీ అవ్వాల్సి వస్తుందని చెప్పి ఏం చేసినా ఈ కబోర్డ్లో మొత్తం సామాన్ నింపుకున్నాను అనమాట. సో అందులో వచ్చేసి చైన్లు, కమ్మలు, నెయిల్ పాలిష్లు, రబ్బర్ బ్యాండ్లు, ఇంకుంటాయి కదా జ్యువెలరీస్, నాయి బ్యాంగిల్స్, డుగ్గువి, అవన్నీ డుగ్గు హెయిర్ బ్యాండ్లు ఉంటాయి కదా, హెయిర్ బ్యాండ్ క్లిప్లు, అవన్నీ కలిపి ఒక డబ్బాలలో కొన్ని డబ్బాలలో నింపుకొని అలా పెట్టేసుకున్నా. అవంటే మనం ఎప్పుడో శారీ అవి పెట్టినప్పుడు జ్యువెలరీ కమ్మలు తీస్తాం కదా, సో అట్లా పెట్టిన. ఇక్కడ ఏంటంటే సన్ స్క్రీమ్లు, బాడీ లోషన్ అన్నీ ఇక్కడ నింపుకున్నా చూడండి. సో ఇదన్నమాట కబోర్డు. ఇది జెంట్ బామ్ ఇన్స్టెంట్ తీసుకోవడానికి.
సో ఇందులో ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ స్నానం చేసి వచ్చిన తర్వాత బాడీ లోషన్ పెట్టుకుంటాం కదా. సో బాడీ లోషన్ అంటే ఇది డర్మావేది ఇది యూజ్ చేస్తాను అనమాట. ఇది బాడీకి, ఫేస్కి కాదు, ఓన్లీ బాడీకి. అంటే ఇది ఓన్లీ వింటర్ అంటే ఎప్పుడైనా వాడచ్చు, కానీ వింటర్లో పెట్టుకుంటాం. ఇద్దరం వాడతాం ఏదైనా కూడా. ఎందుకంటే నాకు తోడు దొంగ ఒక ఆయన ఉన్నాడు కదా, ఏది పెట్టినా పెడతాడు. సో ఇది వచ్చేసి ఫేస్కి, ఏవో డర్మావేవ్ న్యూట్రిడర్మ్ అని ఇవి 2. అండ్ ఇవి 2కి అంటే క్లీన్జర్ ఉంటాయి కదా, అదే ఫేస్ వాష్. ఫస్ట్లో ఈ మాయిశ్చరైజర్ అవి పెట్టినప్పుడు ఇది ఉండేది డర్మావేవ్, కాకపోతే ఇది ఇప్పుడు ఎక్కువ వాడట్లే, ఓన్లీ మాయిశ్చరైజర్ ఇవి పెట్టుకుంటున్నాం. స్నానం చేసినాక పక్క ఈ మాయిశ్చరైజర్, ఫేస్కి ఏమో ఇది. ఇన్ కేస్ మేము ఒకవేళ బయటికి పోతే మాత్రం ఇది సన్ స్క్రీన్ పెట్టుకుంటాం. సన్ స్క్రీన్ బాడీ లోషన్ అంటే ఇది బాడీకి, ఫేస్కి కాదు. విష్ కేర్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది గైస్, నిజంగా చెప్తున్నా. నేను కూడా చాలా డేస్ నుంచి వాడుతున్నా, అయినా కూడా బెస్ట్ అనిపించింది నాకైతే. ఇది ఓన్లీ బాడీకి, ఫేస్కి కాదు, మస్తు అనిపించింది నిజంగా చెప్పాలి గైస్. ఇది నాకు యాక్చువల్గా ప్రమోషన్కి వచ్చింది ప్రోడక్ట్, కాకపోతే నేను అంతా పట్టించుకోలే. నార్మల్ ట్రై చేద్దామని 2 times ట్రై చేసిన. పోయి ఆన్లైన్లో నార్మల్గా వెతికి చూస్తే రేటింగ్స్ మాత్రం బాగున్నాయి, నిజంగా ప్రోడక్ట్ బాగుంది. ప్రమోషన్ అయితే కాదు, ఇది నిజంగా కాదు, ఇది నేను నిజంగా వాడుతున్నాను. ఇక్కడ వరకు అయిపోయింది బాటిల్, ఇద్దరం యూజ్ చేస్తున్నాం. ఇది చాలా బాగుంది. దానికి సన్ స్క్రీన్ ఇది అయిపోయింది చూడండి, మీరే అర్థం చేసుకోండి అయిపోయిందంటే. అది దాంతోపాటు వచ్చింది అనమాట నాకు. ఇది కూడా బెస్ట్ అంటే బెస్ట్. ఇట్లా పెట్టుకున్న వెంటనే ఫేస్ అర్థమవుతుంది, మంచి తెల్లగా గ్లో ఉంటుంది. మేము ఇద్దరం కొట్టుకుంటాం తెలుసా, ఇది అయిపోతుంది నువ్వు పెట్టుకోకు నేనే పెట్టుకుంటాను, అంత బాగుంటుంది సన్ స్క్రీన్ ఇది. సో నిజంగా చెప్తున్నా, మీరు ఎవరైనా సన్ స్క్రీన్ వాడే వాళ్ళు ఉంటే మాత్రం ఇది తీసుకోండి, బెస్ట్. ఇది ఎంత దొరుకుతుందో తెలియదు, సర్జెస్ చూడండి దొరుకుతుంది, విష్ కేర్ అని కొట్టండి వస్తుంది. అండ్ అది అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ అదే పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు మంచిగా అనిపించింది అది. ఇది రోల్ ఆన్ అండర్ ఆర్మ్స్కి ఇద్దరం వాడతాం. ఇది .nకి నుంచి ఆర్డర్ పెట్టుకుంది, అంటే బెస్ట్ ఏది ఉంటుందని చెప్పి నార్మల్గా ఆన్లైన్ సర్చ్ చేస్తే నాకు ఇది దొరికింది. సో ఇది ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ .nకిలో ప్రోడక్ట్స్ కూడా మంచిగా ఉంటాయి. దానికి నాకు స్లీపింగ్ మాస్క్ లిప్స్కి పెట్టుకునేది, ఇది కూడా .nకి. లిప్స్ ఎట్లా అంటే కర్ర అయితే మనం బయటికి పోయినప్పుడు ట్యాన్ అయితే చూసినాం, నైట్ పడుకున్నప్పుడు రోజు పెట్టుకుంటే ఇప్పుడు కూడా పెట్టుకున్నా, మంచిగా ఉంటుంది ఇది. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది గైస్, ఇది సీరం. అందరూ అడుగుతారు నన్ను ఏం సీరం అని. ఇప్పుడు నా ఫేస్ ఆల్రెడీ పెట్టుకునే ఉన్న సీరము. యాక్చువల్లీ ఇది కొరియన్ ప్రోడక్ట్, నాకు ఇది జాను సజెస్ట్ చేసింది, జాన్వి. రీసెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా నేను ఇది వాడతా అని చెప్పి చూపించింది. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఒకరోజు పెట్టుకున్నా, ఫేస్ అంతా షైన్గా మంచిగా అనిపించింది, ఫొటోస్లలో కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇది తీరా యాప్ నుంచి ఆర్డర్ చేసుకున్నా, నాకు లింక్ షేర్ చేసినాక ఆర్డర్ చేసుకున్నా. అప్పటి నుంచి వాడుతున్నా. ఎందుకు ఇంత అయిపోయింది, మొన్ననే కదా మీరు వాళ్ళ ఇంటికి ఇంత ఎందుకు అయిపోయింది అనుకోకండి, అతను ఆయన కూడా పెట్టుకుంటాను, ఇద్దరం పెట్టుకున్నాం కంటే ఇది దాకా వచ్చింది. సో ఫేస్ అయితే నిజంగా మంచిగా అవుతుంది. కొరియన్ సిరీస్ లో తిడతాడు, కొరియన్ ప్రోడక్ట్ పెట్టుకుంటే నచ్చి పెట్టుకుంటాడు. ప్రైస్ అనేది కొంచెం హెవీగా ఉంది, అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, కాకపోతే మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు మేమంటే ఇద్దరం వాడుతున్నాం కాబట్టి ఓకే. ఇప్పుడు మీరు ఎవరైనా ఒకరు ఆర్డర్ చేసుకుంటే ఒకరే వాడతారు కాబట్టి మాక్సిమం ఒక 3 months అయితే వస్తుంది. 1500-1400 ఉంది కాస్ట్. స్నేల్ 96 అని ఉంటుంది సీరం. ఈ సీరం మనం పొద్దున పెట్టుకోవచ్చు, నైట్ పెట్టుకోవచ్చు, కానీ మేమైతే పొద్దునే సన్ స్క్రీన్ అట్లా పెట్టుకుని నైట్ పడుకునేటప్పుడు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు పెట్టుకున్నాం ఆల్రెడీ, కొంచెం ఇట్లా బంక ఉంటుంది. సో అదన్నమాట సీరమ్. అండ్ ఇంకేం వాడతా అంటే ఇంట్లో ఏమేమి ఉన్నాయంటే ఇది డుగ్గుది బాడీ లోషన్, ఇది ఆల్రెడీ ఆ స్కిన్ కేర్ వేపించిన. అండ్ గైస్ ఇంకోటి ఇది డార్క్ సర్కిల్స్ పోవడానికి, ఇది నిజంగా బాగుంది. డార్క్ సర్కిల్స్ పోవడానికి ఇట్లా రోల్ చేసుకోవాలి, పడుకుంటప్పుడు పెట్టుకుంటే. ఇప్పుడు పెట్టుకోలేదు, వీడియో చేస్తున్నా కదా మంచిగా కనిపిది అని చెప్పి పెట్టుకోలేదు. ఈ రోల్ అని అనమాట. ఇది కూడా మేము ఇద్దరం పెట్టుకుంటాం, ఎందుకంటే ఆయన కూడా డార్క్ ఎక్కువ నేను పెట్టుకున్నా, డార్క్ సర్కిల్స్ పెట్టుకుంటాను అనమాట. పెట్టుకోను అసలు, ఎప్పుడో ఒకసారి. ఇది డార్క్ సర్కిల్స్ దే, ఇది జస్ట్ హర్బ్స్ అని ఉండదు. ఇది నాకు పాత వీడియోలో చెప్పిన డైలీ రొటీన్ దాంట్లో, ఇది జాను ఇచ్చింది నాకు. అండ్ కాకపోతే నేను ఇది వాడుతున్నా, అది కూడా బాగానే ఉంటుంది. ఇది ట్రై చేద్దామని ట్రై చేసినా ఇంకా పోతుందని ఇదే వాడుతున్నా అనమాట. సంత ఇదంతా ఇంకా ఉన్నాయి నా దగ్గర, కానీ నేను వాడట్లే అవి. ఈ రైజ్లు బాగా వగులుతుంది, ఇదే దిక్కు. నిజంగా చెప్తున్నా, లిప్స్కి ఎన్ని లిప్ బామ్లు పెట్టినా ఏం చేసినా కూడా బాగా వగిలింది అనుకో, ఇదే దిక్కు, ఇది పెడతా. కాదు గైస్, మళ్ళీ అది సిరమ్స్ ఏమైనా పెట్టుకున్న తర్వాత మాకు పడలేదు అంటే అందరి స్కిన్స్ కి అందరి స్కిన్స్ ఒకలా ఉంటాయని తెలియదు, నాకైతే మంచిగానే ఉన్నాయి. సీరం ఇవన్నీ మంచిగానే సెట్ అయినాయి. ఇవి పర్ఫ్యూమ్స్, జుడియోలో ఉన్న పర్ఫ్యూమ్స్ ఇవి. ఊకే ఆ రూమ్లోకి పోయి కొట్టుకొని వచ్చాడు, ఎందుకని ఇలా పెట్టేసుకున్నాం అనమాట. అండ్ గైస్ ఇది నేనే ఆర్డర్ చేసుకున్నా. ఇది కాఫీది లిప్ స్క్రబ్,
స్మెల్ మంచిగా వస్తుంది. ఇది మింత్రాలో వేసుకున్నా. ఇది అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి లిప్స్ అట్లా స్క్రబ్ చేసుకుంటా ఉంటా అంతే. అండ్ ఇంకోటి వచ్చి ఇక లిప్ బామ్స్ అంటే నిజంగా నాకు పిచ్చి. ఎన్ని లిప్ బామ్స్ కొన్నా సరిపోవు. ఇదేమో ప్లమ్ లిప్ బామ్. ఇది స్మెల్ మంచిగా వస్తుంది. ఇది మింత్రాలోనే పెట్టుకున్నా కాదు, ఇది అమెజాన్లో తీసుకున్నది. అండ్ ఇంకో ఇవి కూడా లిప్ బామ్సే. ఒకటి లిప్ బామ్, ఒకటి లిప్ స్క్రబ్. ఇదేమో జూడియోలో తీసుకుని వస్తే ఇట్లా జూడియోలో షాపింగ్ చేయడానికి పోతే అక్కడ అనిపిస్తే నాకు అది ఒక ప్లమ్ ఫ్లేవర్స్ అంటే బాగా ఇష్టం. ఇవి మంచిగా అనిపిస్తుంది ప్లమ్ది. సో ఇవి ప్లమ్ అని చెప్పి ఇవి 2 తీసుకున్నా. ఇవి పెట్టుకుంటా ఎక్కువ, ఇవి పెట్టుకుంటా. ఇది కూడా. అండ్ ఇది ఉంది కదా స్లీపింగ్ మాస్క్, ఇదైతే పక్కా పెట్టుకుంటా, మంచిగా కనబడతాయి లిప్స్. అండ్ ఇంకేమున్నాయి, ఏ డర్మడాక్ సీరం, ఫేస్ సీరం. ఇప్పుడు నేను సీరం అయితే ఇది ఒక్కటే వాడుతున్నాను, ఇంతకు మించి ఏది వాడా. కాకపోతే ఇది ప్రమోషన్కి వచ్చింది, ఒక 2-3 డేస్ వాడి పక్కకు పెట్టేసిన. ఇది కూడా ఓకే, బాగానే ఉంది. అండ్ ఇంకేమున్నాయంటే ఇవో లిప్ బామ్స్, షుగర్ది, నివియాది. ఇవి అయిపోయినాయి కానీ మా డుగ్గు ఆడుకుంటుంది అని చెప్పి ఉంచిన. అంటే కొంచెం ఉందల్లా, పూసుకుంటే ఆడుతుంది. నేను వాడేటి అడగది, అందుకని ఆమెకు అవి పెట్టినా అనమాట. ఇది కూడా సన్ స్క్రీమే, యాక్వలాజికల్. ఇదేమో మేము కాశ్మీర్ పోయినాం, గుర్తుందాం ఎక్కువ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో. సో అప్పుడు సన్ స్క్రీన్ కావాలని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టుకున్నా. అప్పుడు నాకు ఇది ఇంత బాగుంటుంది అని తెలియదు. ఇది కూడా బాగానే ఉంది, కాకపోతే ఇంకా వాడట్లేదు. ఇది వచ్చింది కాదు, అసలు ఏది అనిపిస్తలేదు. ఇదైతే రెగ్యులర్గా పక్కా పెట్టుకుంటే. ఇది మార్నింగ్. అండ్ మన సీరం ఏది, ఈ సీరం అయితే నైట్. ఈ 2 పక్కా పెట్టుకుంటాం. ఇంకా సో అంతేగా అసలు ఏం లేవు. ఇలా ఇంతకుముందు చూపించిన హెయిర్ సీరము ఇవే ఉన్నాయి. అండ్ ఈ డబ్బా చూపిస్తే షాక్ అవుతారు. ఈ డబ్బా వచ్చేసి లిప్స్టిక్లు, లిప్ షైనర్లు, కాటుక, మస్కరా, అది ఈ సంత. ఈ డబ్బా చూస్తే ఆయన తిట్టాడు, ఇక మేము తీసినావా అని చెప్పి. యాక్చువల్గా ఈ డబ్బా ఇందులో వేరే ఐటమ్స్ వచ్చినాయి అనమాట. ఇది వేరే దానికి ఉన్నది, ఫార్మసీ ప్రోడక్ట్స్ తీసుకున్నాయి. సో ఈ డబ్బా బాగుందని చెప్పి ఇట్లా పెట్టినా అనమాట. ఇది ఎట్లా అంటే మనం నార్మల్గా ప్రమోషన్స్ చేస్తాం కదా, దానికి వాళ్ళకి కస్టమైజ్డ్ చేసి పంపిస్తారు. ఎక్కువ ప్రమోషన్స్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్కి అట్లా పంపిస్తారు అనమాట. అట్లా వచ్చింది నాకు ఈ డబ్బా. దాంట్లో ఇట్లా గిఫ్ట్ ప్యాక్ లాగా వచ్చింది. సో నేను ఏం చేసిన, ఈ డబ్బా బాగుంది. 2 నాకు డబ్బాలు, ఇంకోటి బ్లాక్ ఇంత పెద్ద ఉంటుంది, అలా నెయిల్ పాలిష్ అవి పెట్టుకొసుకున్నా. సో ఈ డబ్బా బాగుందని ఇవి చదువుకున్నాను. ఐబ్రో పెన్సిల్, లిప్ బాము, లిప్స్టిక్, బ్లష్, మస్కరా, ఇవన్నీ నేను చూసి పెడతా అనుకోకండి. అన్నీ ఇళ్ళకి వాడేది 2-3, అంటే అన్నీ వాడతా టైంని బట్టి. ఈ డబ్బా అయితే బట్టలు ఇమ్ముకుంటాడు ఘోరంగా. ఆల్రెడీ మా డుగ్గైతే ఈ డబ్బా ఏం ఉరికెత్తది. లిప్ బామ్ అనుకుంటే చంద్రముఖి లాగా. సో బెస్ట్ లిప్స్టిక్స్ సజెస్ట్ చేయమంటే చెప్తా. షుగర్ లిప్స్టిక్స్ బాగుంటాయి, షుగర్లో మ్యాట్ లిప్స్టిక్స్. అండ్ ఈ మస్కరా ఉన్న కాజల్ అయితే ఇది ఫేసెస్ కన్నడ అది కాజల్, లైనర్, మస్కరా 3 బాగుంటాయి. ఇందులో ఏదైనా బాగానే ఉంటుంది. ఇంకా మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఫేసెస్ కన్నడ బాగుంటాయి అనమాట. షుగర్ లిప్స్టిక్స్ వచ్చేసి ఇవి మ్యాట్ లిప్స్టిక్స్ ఇవి. అండ్ ఇంక ఇవి పెద్దవి, ఇది బాగుంటాయి. ఇంకా షేడ్స్ అంటే ఒక్కొక్కరి స్కిన్కి ఒక్కొక్కటి సెట్ అవుతుంది. అంటే లిప్స్ కలర్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి షేడ్స్ నేను చెప్పలేను. వెనకాల నంబర్స్ ఉంటాయి కోడ్స్, నేను అవి గుర్తు పెట్టుకుని ఫోటోలు తీసుకొని మరి అవి వెతుక్కొని ఆర్డర్ తీసుకుంటాను, సెట్ అయింది. సో అట్లా అనమాట. ఇంకేమున్నాయి, ఎన్వైబి కాజల్ కూడా బాగానే ఉంటుంది. నైకా అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఫేసెస్ కలర్ అయితే బెస్ట్. ఇంకా అంతే గాయస్. ఈ డబ్బాలో ఏ లిప్ బామ్, లిప్స్టిక్లు ఇవే ఉన్నాయి. స్కిన్ కేర్ అంటే ఇక గింతే వాడేది. బాడీకి ఇంకా అంతకుమించి ఏం పెట్టాను. అండ్ ఇంకేంటి అంటే అందులో ఏముంది అనుకుంటున్నారా, అందులో నార్మల్గా ఇవి ఉంటాయి కదా, స్క్రబ్, ఫేస్ మాస్క్, ఇవి మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదా ఫేషియల్వి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ నేను ఏం వాడాను, అవి ప్రమోషన్కి వచ్చినాయి, అలా పెట్టేసి ఉంచిన. జస్ట్ ఒక గుడ్ వైబ్స్ది ఒక స్క్రబ్ ఉంటుంది, పపాయ స్క్రబ్ అని, అదొక్కటి ఇద్దరం పెట్టుకుంటాం, అది మంచిగా ఉంటుంది ఫేస్కి. మీరు అనుకుంటారు ప్రతిదీ ఇద్దరం పెట్టుకుంటాం అని చెప్తారు ఏందక్క, నిజంగా ఇద్దరం పెట్టుకుంటాం. అన్నీ లేలు పెడతా అంటాడు, వచ్చి నేను కూడా పెట్టుకుంటాను. కానీ ఆయన ఎట్లా ఆబ్వియస్లీ బాగానే ఉంటాడు. ఆయన అవన్నీ వాడేసరికి ఇంకా మంచి తెల్ల అవుతాడు. నేను మాత్రం ఇంతే ఉంటాను ఇన్ని వాడినా. అవును, మీకు కావాల్సింది అదే కదా, హ్యాపీ కదా. సో అది గాయస్, ఇది స్కిన్ కేర్ ఇంతే.
ఈ టోటల్ స్కిన్ కేర్లా ఈ టోటల్ ప్రోడక్ట్స్లా నేను మంచిగా బెస్ట్గా సజెస్ట్ చేసేదంటే ఇవి సన్ స్క్రీమ్ ఏదది ఇవి సన్ స్క్రీమ్ ఇదైతే నిజంగా బాగుంది. అండ్ ఇగో నైట్ సీరం ఇది కూడా మంచిగా ఉంది అంతే. నేను ఈ సీరం అంటే వాడు చెప్తాడు నేను కూడా పెట్టుకుంటాడు. చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది ఈ సీరం. నేను 2-3 ఫ్రెండ్స్కి కూడా చెప్పినా అంతే కాదు. ఇంకంత గురించి మేము ఏం పోవడం ఇప్పటికి ఎక్కువ వాడి రకం ఇంకా వాడడం అదేంటిది గాయస్ అందులో ఏముంది బాడీ లోషన్ పెట్టుకుంటాం కామన్ సన్ స్క్రీన్ పెట్టుకుంటాం ఒక సీరం అంతే కదా ఇంకంత గురించి ఏముంది. చాలా మంది ఉన్నారు అట్లా లేదు అట్లా ఎవ్వరు అనుకోరు స్కిన్ మీద కేర్ తీసుకుంటారు పక్కా అనుకుంటారా అనుకోరు. మరి అట్లా అనుకుంటే ఈయన పెట్టుకుంటాడు. నేను వాళ్ళ గురించి చెప్పాను నా గురించి కాదు కదా. చూడు యాజ్ ఎ బాయ్ ఈయననే పెట్టుకుంటాడట మననే వద్దంటాడు గైస్. సో అది గైస్ అంతే. సో గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. అంటే ఏమైనా ప్రోడక్ట్స్ లింక్ కావాలన్నా ఏమన్నా కావాలన్నా నాకు క్లారిటీ అర్థం కాకపోయినా కూడా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంకొకటి గైస్ మరీ చెప్తున్నా ఏది ఇందులో అయితే ఏది ప్రమోషన్ కాదు. నాకు ప్రమోషన్కి వచ్చిన ప్రోడక్ట్స్ అన్ని నేను అందులో వాడేసిన చూపించాలంటే నేను కూడా చూపించచ్చు. అండ్ ఇవి ఏవి ప్రమోషన్ కాదు ఇంకా సొంతంగా నేను కొనుక్కొని వాడేటి. అండ్ ఇవి ఇలా ప్రమోషన్కి వచ్చినాయి ఇవి ఉన్నాయి కాకపోతే నాకు మంచి రిజల్ట్ ఇచ్చినాయి కాబట్టి ఇవి వాడుతుంది ఇవి స్కేర్వి అంతే. మిగతా నేను కొనుక్కున్నాయి ఈ సీరం నేను కొనుక్కుండే ఈ మిగతా నేను కొనుక్కునే అట్లా ఇదైతే ప్రమోషన్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటి మెయిన్ థింగ్ అంటే స్కిన్ కొంతమంది ఆయిల్ స్కిన్ ఉంటుంది కొంతమంది డ్రై స్కిన్ ఉంటుంది. ఎవరికి ఏది యూజ్ అవుతుందో నాకు తెలియదు ఎందుకంటే నార్మల్గా ఇట్లా బ్యూటిషియన్ చేసిన వాళ్ళకి కొంతమంది తెలుస్తుంది కదా. సో నాకు అట్లా ఏం తెలియదు. నాదైతే 2 టైప్ స్కిన్ నాది కాంబినేషన్ ఉంటుంది ఆయిల్ స్కిన్ డ్రై స్కిన్. సో నా స్కిన్కి అయితే నేను యూజ్ అయ్యే సన్ స్క్రీము సీరం ఇవి వాడుతున్నా. ఇది అన్ని టైప్స్కి యూజ్ అవుతుంది. ఇదైతే నిజంగా సజెస్ట్ చేస్తే ఇది వాడండి చాలా బాగుంటుంది అంతే. ఇన్ కేస్ ఏమైనా ఆర్డర్ చేసుకొని మీరు పడకపోతే మళ్ళీ అనొద్దు. షాంపూ కానీ మాస్క్ కానీ అట్లా షాంపూ అంటే కెరటిన్ కాబట్టి నాకు పడుతుంది ఉత్తోలు వాడితే మరి ఏమైతే నాకు తెలియదు. సో ఇది మెయిన్గా చెప్తున్నా మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మీరు వాడి అక్కడ చెప్పిన వాడిన ఫేస్ ఖరాబ్ అయినా అంటే మళ్ళీ ఎట్లా అందుకని చెప్పి చెప్తున్నా. సో గైస్ ఇంకోటి ఏంటంటే అవుట్ఫిట్స్ గురించి నేను ఏదైనా నార్మల్గా వీడియో పెట్టినప్పుడు ఫోటో పెట్టినప్పుడు అని కింద అక్క డ్రెస్ లింక్ ఇవ్వండి అని కామెంట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో నా బయోలో లింక్ ఉంటుంది విష్ లింక్ అని నేను వేసుకున్న అవుట్ఫిట్స్ అన్నీ నేను దాంట్లో పెట్టిన. ఒకవేళ మీకు కావాలనుకున్న అవుట్ఫిట్ దొరుకుతానేమో చూడండి. ఒకవేళ దొరకకపోతే నాకు మెసేజ్ చేయండి నేను దాని లింక్ కూడా పెడతా మీకు షేర్ చేస్తా. సో ఇన్స్టాగ్రామ్ బయోలో నా అకౌంట్లో చూసిన మా వాడు అకౌంట్లో చూసిన రెండిట్లో బయోలు ఉంది. అంజిత్ కావ్య ఆఫీషియల్ అని ఉంటుంది కావ్య ఆఫీషియల్ అని ఉంటుంది రెండిట్లో బయోలో లింక్ ఉంటుంది. సో అందులో మీకు అవుట్ఫిట్స్ కావాలంటే దొరుకుతాయి ఒకసారి చూడండి. ఒకవేళ మీకు దొరకకపోతే ఇంకేదైనా డ్రెస్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను అంతే గైస్. సో గైస్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ మీకు దొరకకపోతే నార్మల్ నా బయోలో లింక్ ఉంటుంది దాంట్లో ఉన్నాయి ఒకసారి చూడండి. అండ్ ఒకవేళ ప్రోడక్ట్స్ ఏమైనా దొరకకపోతే నాకు మెసేజ్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏం వీడియో కావాలో కూడా కింద కమెంట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ ఇందులో నుంచి ఏమైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే ఏమైనా దొరకకపోతే నన్ను అడగండి నేను చెప్తా లింక్ అయినా పంపిస్తాను. ఓకేనా గైస్.